ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట. అవునండి, యెహోవాను ఆశ్రయించే వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి మన దేవుడు. అవునండి, మనము ఎవరిని ఆశ్రయించాలండి? దేవుని ఆశ్రయించేవారిగా మనం ఉండాలి. అవునండి, చాలామంది మనుషుల్ని ఆశ్రయిస్తారు, మనుషులు సహాయం కోరుతారు, కానీ దేవుణ్ణి ఆశ్రయించరు, దేవునికి మొరపెట్టరు. అవునండి, మనం అలాగూ ఉండకూడదు. కానీ దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం ఆశ్రయిస్తే కనుక దేవుడు మనల్ని విడిచిపెట్టి దేవుడు కాదండి. ఆయన అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను. అవునండి, ఆయన విడిచిపెట్టి దేవుడు కాదు, ఎడబాసి దేవుడు కాదండి. నిత్యము మనతోనే ఉంటాడు, నిత్యము ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. కోడి తన పిల్లల్ని భద్రపరిచిన రీతిగా ఆయన మనల్ని కాస్తాడు, ఆయన కృపించుతాడు. అలాగే ఆయన సజీవ రెక్కల చాటున కాసి దాసి కాపాడే గొప్ప దేవుడండి. అవునండి, చాలామంది మనుషులను ఆశ్రయిస్తారు, మనుషులపైన నమ్మకం పెట్టుకుంటారు, మనుషులు సహాయం అడుగుతారు. కానీ మనుషుల నమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజుల నమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని లేఖనములు చెప్తున్నాయండి. అవునండి, ఎంతమందినో మనుషులను ఆశ్రయించి, రాజులను ఆశ్రయించి, మీకున్న స్నేహితులను బంధువులను ఆశ్రయించి నిరుత్సాహపడి ఉండవచ్చు, మీకు ఎటువంటి సహాయం దొరకపోవచ్చు, మీకు నెమ్మది లేకపోవచ్చు. కానీ ఈ సమయమందు మీరు దేవుణ్ణి ఆశ్రయించండి, ఆయన్ని విడిచిపెట్టకండి. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆశ్రయించే వారికి ఆయన ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఆశ్రయించండి, ఆయన ప్రేమ మీపై ఉంటుంది, ఆయన కృప ఉంటుంది, ఆయన దయ ఉంటుంది, ఆయన ఆశీర్వాదం మీపై ఉంటుంది. అవునండి, దేవుణ్ణి ఆశ్రయించండి, అనేక దీవెనలు పొందుకోండి. దేవుడి కృప అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు. నిన్ను ఆశ్రయించే వారికి మేము ఉండటం నీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు కొన్ని నామములు అడిగి వేడుకుంటున్నాను.